అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 100. والذين اتبعوهم بإحسان رضي الله عنهم ورضوا عنه وأعد لهم جنات تجري تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. ఆయత్ నంబర్ 100. ముహాజిర్లలో అన్సార్లలో ప్రప్రథమముగా ముందంజ వేసిన వారితోనూ తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. 144. ఈ ఆయతులో 3 వర్గాల గురించి చెప్పబడింది. 1 ముహాజిర్లు, 2 అన్సార్లు, 3 ముహాజిర్లను అన్సార్లను చిత్తశుద్ధితో అనుసరించేవారు. 1 ముహాజిర్లు ఇస్లాం ధర్మం కోసం దైవాజ్ఞపై, దైవ ప్రవక్త ఆదేశంపై మక్కా తదితర ప్రాంతాల నుంచి మదీనాకు వలసపోయినవారు. దీనికోసం తమ ఇల్లు వాకిలిని, ఆస్తిపాస్తులను, ఆప్తులను సైతం వదులుకున్నవారు. 2 అన్సార్లు మదీనాలో నివసించే విశ్వాసులు. వీరు అడుగడుగునా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదరువుగా నిలిచారు. దైవ మార్గంలో మదీనా ప్రస్థానం హిజ్రత్ చేసి వచ్చిన ముహాజిర్లను అన్ని విధాలా ఆదుకున్నారు. వారిని తమ అన్నదమ్ముల్లా చూసుకున్నారు. వారి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ 2 వర్గాల గురించి ప్రస్తావిస్తూ వారిలో ప్రప్రథముగా ముందంజ వేసిన వారు సాబిఖూన్ అవ్వలూన్ అని చెప్పడం గమనార్హం. ఇంతకీ ముందంజ వేసిన ఆ ధన్యజీవులు ఎవరు? ఈ విషయంలో వ్యాఖ్యాతుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2 కిబ్లాల వైపుకు తిరిగి నమాజు చేసిన తొల్లిలి ముస్లింలు, అంటే బైతుల్ మక్దీస్ కిబ్లాగా ఉన్న కాలంలోనూ ఇస్లాం స్వీకరించిన ముహాజిర్ మరియు అన్సారులు సాబిఖూన్ అవ్వలూన్గా పరిగణించబడతారని కొంతమంది పండితులు భావించగా, హుదైబియా ఒడంబడిక సందర్భంగా బైతే రిజ్వాన్ ప్రమాణంలో పాల్గొన్న సహాబీలు వీరు అని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. బద్ర్ రణరంగంలో పాల్గొన్న వారిని ఇంకొంతమంది చెప్పారు. ఇమాం సౌఖానీ దృష్టిలో పైన ప్రస్తావించబడిన వారంతా ఈ అత్యుత్తమ శ్రేణికి చెందినవారే. 3 చిత్తశుద్ధితో ముహాజిర్లను అన్సార్లను అనుసరించేవారు. వీరు బహుశా తాబియీలు అని ఉంటారని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తమ కళ్ళతో చూడకపోయినప్పటికీ ప్రవక్త ప్రియ సహచరుల రజల్లాహు తఆలా అన్హుల జీవితాలను చూసి ప్రభావితులై వారిని ఖచ్చితంగా అనుసరించేవారని కొంతమంది అభిప్రాయపడ్డారు. కాగా ప్రళయదినం వరకు ముహాజిర్లను అన్సార్లను ప్రేమిస్తూ వారి అడుగుజాడలలో నడిచే ముస్లింలంతా ఈ కోవలోకి వస్తారని మరికొంతమంది పండితులు సూత్రీకరించారు. 145 అల్లాహ్ వారితో ప్రసన్నుడయ్యాడు అంటే అల్లాహ్ వారి సత్కర్మలను ఆమోదించాడని, మానవ సహజమైన వారి దౌర్బల్యాలను క్షమించాడని అర్థం. ఒకవేళ ఆయన గనక అప్రసన్నుడై ఉంటే వారికి స్వర్గలోక శుభవార్త ఇవ్వబడి ఉండేది కాదు. దేవుని ఈ ప్రసన్నత తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. అల్లాహ్ వారి తప్పులను మన్నించి వారి పట్ల సంతుష్టుడైనప్పుడు మనం ఆ మహనీయుల జీవితాలపై, వారి చర్యలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమూ తగదు. పైగా మనం వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. నిజాయితీగా వారిని అనుసరిస్తే అది దైవ ప్రసన్నతను చొరగొనే సాధనమవుతుంది. ఒకవేళ మనం ఆ మహనీయుల పట్ల వైరభావం కానీ ద్వేషం కానీ పెంచుకున్నామంటే అది దేవుని అప్రసన్నతకు కారణం కావచ్చు.